ఒకవేళ ముచుకుందుడు యోగ నిద్రకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే ముచుకుందుడు కళ్ళు తెరిచిన వెంటనే ఆ కోపాగ్నికి ఆహుతైపోతారని ఇంద్రుడు వరమిచ్చాడు. అలా ముచుకుందుడు ఓ గుహలో నిద్రపోయాడు. ఆ యోగ నిద్రలో యుగాలే గడిచిపోయాయి. అలా శ్రీకృష్ణుడు అవతరించిన ద్వాపర యుగం వచ్చింది. ఆ సమయంలో మధురపై కాలయవనుడు అనే రాక్షసుడు దాడి చేశాడు. ఆ కాలయవనుడు నుంచి తప్పించుకున్నట్లు నటించి ముచుకుందుడు నిద్రపోతున్న గుహలోకి శ్రీకృష్ణుడు వచ్చాడు. రాముడే కృష్ణుడు కాబట్టి తన పూర్వీకుడైన ముచుకుంద గురించి ఆయనకు బాగా తెలుసు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవన ఆ గుహలోకి వచ్చాడు. అక్కడ పడుకున్నట్లు నటిస్తుంది కృష్ణుడే అనుకున్న కాలయవనుడు ముచుకుందని బలవంతంగా కొట్టి లేపాడు. నిద్రలేచిన ముచుకుంద కాలయవనుడిని కోపంగా చూశాడు. ఆ కోపాగ్నికి కాలయవనుడు క్షణాల్లో బూడిదయ్యాడు. ఉత్తరప్రదేశ్ లో లలిత్పూర్ జిల్లాలో డియోగర్ దగ్గరలో ముచుకుంద కేవ్స్ ఉన్నాయి. ఆ గుహను దర్శించేందుకు ఇప్పటికీ యాత్రికులు వెళుతుంటారు. ఈ ఘట్టం తర్వాత ముచుకుందుడు గంధమాదన పర్వతం మీదకు వెళ్లి తపస్సు చేసుకున్నాడు. వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం.